తుఫాన్ ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు కాకినాడ నుంచి అందిస్తారు. సిద్ధు, మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ కాకినాడ జిల్లా గత 3 రోజులు పుట్టి మోదు తుఫాను ఎడతెరిపిన కురిసిన వర్షాలకైతే భారీగా పంట నష్టం జరిగిందని చెప్పొచ్చు. అయితే గత అర్ధరాత్రి కోనసీమలో కాకినాడ నుంచి కోనసీమలో అయితే మోదు తుఫాను అయితే కోనసీమలో తీరం దాటిందని చెప్పొచ్చు. తుఫాను తెచ్చుకుని గత 3 రోజులు పెట్టి కురిసిన వర్షాలు అయితే చాలా అత్యంత భారీగా కురవడం వల్ల జిల్లాలో అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత 3 రోజులు పెట్టింది. అయితే కలెక్టర్ షణ్మోహన్ కూడా ఎక్కడికెక్కడ ప్రాంతాల్లో ఎక్కడైతే కాకినాడ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పునర్వస కేంద్రాలకు నిర్ణయించి పునర్వస కేంద్రాన్ని పెట్టి ప్రజలను అక్కడికి అప్రమత్తం చేయడం జరిగింది. 48 గంటల్లో తుఫాను చాలా గట్టిగా ఎదురుగాలుతూ 100 నుంచి 110 నుంచి 90 కిలోమీటర్లు ఎదురుగాలుతూ కూడా గాలి వీసింది. అయితే తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కోస్టల్ ఏరియా కూడా అనుకున్న ఏరియాలో కూడా భారీ వర్షం కురవడంతో తాళరేవి, కాకినాడ, ఉప్పాడ, తొండంగి, తుని మండలాల్లో అయితే తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు దాదాపు 9,000 మంది పునర్వస కేంద్రాలకు తరలించారని చెప్పారు అధికారులు. అసలు తమ ఇల్లు వదిలి బయటికి రావద్దని కూడా చాలా కఠినంగా చెప్పారు. అయితే చాలా అలాంటి వారిని బలవంతంగా అయినా కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు, పోలీసు వారి సహకారంతో పునర్వస కేంద్రాలకు తరలించారు. ఉప్పాడు సమీపంలో తుఫాను తీరం దాటుతారు, దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు గత 3 రోజులు బట్టి ప్రకటించినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా వర్షాలు చాలా గట్టిగా కురిశాయని చెప్పొచ్చు. అయితే రాత్రి కాకినాడ నుంచి కోనసీమ ఏరియాకి తీరం దాటిందని చెప్పొచ్చు. అయితే తీరం దాటిన రాత్రి అర్ధరాత్రి దిశ మార్చుకుని చెప్పొచ్చు. కోనసీమ జిల్లాలో అంతర్వేదపాలెం దగ్గర తీరం దాటిందని చెప్పొచ్చు. అయితే 3-4 గంటలు అత్యంత కీలకంగా తీరాన్ని దాటడానికి మరో 6 గంటలు పట్టే సమయం ఛాన్స్ ఉందని చెప్పారు. అయితే ఎదురుగాలులతో మొత్తం మోదు జపట్లో తీర ప్రాంతంలో ఉన్న పునర్వస కేంద్రాలు అయితే చాలా మందిని సురక్షిత ప్రాంతాలు తరలించడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం కూడా జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో గత 3 రోజుల క్రితమే మంత్రి నారాయణ కూడా వచ్చి జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా చేశారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండాలి, ఎవరో కూడా సెలవులు పెట్టొద్దని కూడా విద్యుత్ శాఖ మంత్రి గొడ్డుపాటి రవికుమార్ కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మంత్రి గారు వచ్చారో మంత్రి కూడా 3 రోజులు పెట్టి వర్షం ముందు రోజు కూడా వచ్చి అతను మంత్రి నారాయణ, పురపాలక శాఖ మంత్రి నారాయణ వచ్చి జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న మంత్రి నారాయణ వచ్చి కాకినాడకి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అసలు యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి, ప్రజల్లో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ ఇవ్వాలి, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి మంత్రి నారాయణ కొట్టారు. అయితే రాత్రి ఈ 3 రోజుల పాటు వర్షం భారీ కురవడంతో బంగాళాఖాతంలో చాలా తీవ్రంగా 310 కిలోమీటర్లు 370 కిలోమీటర్ దూరంలో ఉన్న కేంద్రీకృతమైన చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అయితే మొత్తానికి కలెక్టర్ గారికి పునర్వస కేంద్రాలు ఎప్పటికప్పుడు తరలిస్తున్న ప్రజలను కూడా తరలించి గవర్నమెంట్ సెక్షన్ చెప్పొచ్చు. అయితే కాకినాడ జిల్లాలో 35,114 మంది పునర్వస కేంద్రాలు తరలించామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. అయితే మంగళవారం సాయంత్రం వరకు చేపట్టే కార్యక్రమం వివరాలు ఆయన తెలిపారు. 12 మండలాల్లో 68 గ్రామాలు, 5 పట్టణ ప్రాంతాల్లో 41,729 తుఫానుకు ప్రభావితం చేయాలని చెప్పొచ్చు. అంటే 401 పునర్వస కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ 81 కేంద్రాలు తెరిచినట్టు నిన్న కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. అయితే గత 3 రోజులు పెట్టి కురుస్తున్న వర్షాలకు భారీ నష్టం జరిగిందని చెప్పొచ్చు. పంట పొలాలు చాలా ఎక్కువగా జరిగిందని చెప్పొచ్చు. అదే సార్ రాత్రి అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీ ఉపయోగించిన సముద్రం సెక్రటరీపల్లి మండలం అంతర్వేదిలో ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. అయితే మామిడి కుదురు మండలం కరవాక గోగన్ మంట దగ్గర ముందుకు వచ్చిన సముద్రం భయాందోళనలో గ్రామస్తులు అయితే ఉన్నారు. మత్స్యకారి కుటుంబాలను కూడా కాకినాడ నుంచి ఎవరు కూడా పదే వెళ్ళొద్దని ఎప్పటికప్పుడు యంత్రాంగం సూచించినప్పటికీ కూడా ఎక్కడ కూడా అవంట సంఘటనలు కూడా జరగలేదు. అయితే గత 3 రోజుల పాటు కురుస్తున్న వర్షాలకైతే కొంచెం ప్రజలు ఇబ్బంది పడారని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 రోజులు బట్టి కూడా కరెంటు స్తంభాలు పడిపోయి వృక్షాలు నేల వరగడంతో కరెంటు లేక ప్రజలు అయితే చాలా చీకటి కోణంలో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 3 రోజులు పెట్టి కురిసిన వర్షాలకైతే విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పునరుద్ధరించిన కూడా కొన్ని గ్రామాల్లో అయితే కరెంటు కోతలకు గురైందని చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఏపీలో 14 జిల్లాలకి రెడ్ అలర్ట్ అయితే 8 జిల్లాలకి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లాలో అల్లూరు, ఏలూరు మొత్తం జిల్లాలకి కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా
భారీ వర్షాలు పడే అవకాశం ఉందండి. అయితే గత 3 రోజులు బట్టి కురుస్తున్న వర్షాలు అయితే చాలా తీవ్రంగా ఉండడంతో ప్రజలైతే రాత్రి తీరం దాటిన తర్వాత ఉపశమనం కలిగింది అనుకోవచ్చు. అయినా కూడా జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఇంకో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని అయితే కలెక్టర్ షణ్మోహన్ కూడా తెలుపుతున్నారు. పద్మ, సిద్ధు, తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు, గాలులు, తాజా వివరాలు ఏ విధంగా ఉన్నాయి? మోదు తుఫాను వల్ల ప్రజలు అయితే చాలా అప్రమత్తంగా ఎక్కడికక్కడ పునరుద్ధరణ కేంద్రాలు నిర్మించడం వల్ల అక్కడ కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. నిన్న రాత్రి మత్స్యకారులు వెళ్ళొద్దని ఏటి మొక్క దగ్గర ఒక మత్స్యకారు వెళ్ళొద్దని ఎప్పటికప్పుడు చెప్తున్నా కూడా రాత్రి అయితే ఒక యువకుడు వెళ్ళాడని చెప్పారు. ఆ యువకుడు కూడా గల్లెం చేయడానికి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రి యువకుడు బోటు తీరుతుండగా ఒక యువకుడు గల్లెం చేయని చెప్పొచ్చు. ఇంకెక్కడ కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. అసలు వృక్షాలు మాత్రం, చెట్లు మాత్రం ఎక్కడికెక్కడ భారీగా పడిపోవడంతో కరెంటు కోతలు అయితే గురైందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా కరెంటు కోతలకు ప్రతి దిక్కున కూడా కరెంటు కోతలు ఉండాలి. ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు అవ్వచ్చు. ఎందుకంటే గత 3 రోజులు బట్టి కాకినాడ తీర ప్రాంతంలో ఉప్పాడ రోడ్లు అయితే చాలా భారీగా బారికేడ్లు పెట్టి పోలీసులు అయితే అటు నుంచి పిఠాపురం నుంచి కాకినాడకి అయితే రాకపోకలు అయితే బంద్ చేశారు. ఎందుకంటే అక్కడ ఉప్పాడ రోడ్లు అయితే చాలా రోడ్డు భారీగా కట్టేయడం వల్ల, వర్షానికి కట్టడం వల్ల చాలా గట్టిగా ఆ ప్రాంతానికి గట్టిగా కెరటాలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు పిఠాపురం నుంచి వచ్చి ఈ కాకినాడ వచ్చి ప్రజలను అయితే అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. అయితే మొత్తానికి పోలీసులు అయితే ఎక్కడికైనా బారికేడ్లు పెట్టి అటు నుంచి వెళ్లకుండా రాకపోకలు బంద్ చేశారని చెప్పొచ్చు. అంటే 3 రోజులు బట్టి కురిసిన మోదో తుఫాను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైందని చెప్పొచ్చు. జిల్లా యంత్రాంగం పునరుద్ధరణ కేంద్రాలు పెట్టిన దాంట్లో కూడా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా అవుట్రీ సంఘటనలు జరగకుండా ఈ ప్రతి దానికి అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గత 2 రోజులు పెట్టి చెప్పాను, మనం నిన్న కూడా చెప్పాం. ఎందుకంటే గత గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ అయితే నిలిపివేయాలి, ఎమర్జెన్సీ అయితేనే ఒక పేషెంట్లు తీసుకోవాలని చెప్పారు. అంటే ఓపీ రాయడం వల్ల పేషెంట్లు ఎక్కువైపోతారు. అర్జెంట్ అయితే ఇప్పుడు ఈ తుఫాను వల్ల ఎవరికైనా ఏమైనా జరిగింది అంటే, తుఫాను వల్ల ఎవరికైనా జరిగితే అక్కడ ఓపీ ఎక్కువ ఇబ్బంది పడాలి. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ ఆపండి అని కలెక్టర్ ఆదేశించారు. ఎందుకంటే బయట అర్జెంట్ అయితే ఆపరేషన్లు గట్టా లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చేయడానికి ఉండదని ఓపీ కూడా చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆదేశాలు జారీ చేశారు, ఎక్కడా కూడా ఓపీ రాయొద్దు అని చెప్పారు. అంటే గత 3 రోజులు పెట్టి కూడా కాకినాడ జిల్లాలో జిల్లా యంత్రాంగం చాలా సక్సెస్ అని చెప్పొచ్చు. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ.